హలో బిజీ పీపుల్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శారద. ఈరోజు మీకు సింపుల్ వేలో వితౌట్ ఆయిల్ అనమాట. ఆయిల్ ఒక్క చుక్క కూడా వాడకుండా మీకు నేను మిల్ మేకర్లతో పులావ్ చేసి చూపిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇది సింపుల్ వేలో చేసుకోవచ్చు. ఇది 24 హై అనమాట. ఏఎంసీ కుక్వేర్. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేస్తున్నా. ఫ్లేవర్ కోసం వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నెయ్యి దానిపైన నేను హోల్ బిర్యానీ హోల్ గరం మసాలా వేసినాక మంచిగా అవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. అయిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి చిలికిల్లా కట్ చేసి వేసినాక అవి కొంచెం ఫ్రై అయితే సరిపోతాయండి. ఏఎంసీ కుక్కర్ని ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా, కాంటాక్టే పర్చేస్ చేసుకోవచ్చండి. వేసినాక ఒక 2 ఉల్లిపాయలని మనము చిన్న చిలికిల్లా కట్ చేసుకొని వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. మంచిగా కలిపేసుకొని పైన లిడ్ పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక కొంచెం ఫ్రై అయితే సరిపోతాయండి, ఎక్కువగా అవసరం లేదు. ఫ్రై అయినాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట కొంచెం మనకి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అవి కొంచెం బాగా ఫ్రై అయితే చాలు. ఇందులోకి 1 కప్ వరకు క్యారెట్ వేస్తున్నా, చిన్న చిన్న పీసుల్లా కట్ చేసి. మీకు ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా కావాలనుకుంటే యాడ్ చేసేసుకున్న తర్వాత ఇవి మంచిగా కలిసేలా కలిపేసుకోవాలన్నమాట. కలుపుకున్నాక ఇందులోకి ఒక 2-3 టమాటా ముక్కల్ని చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఇవి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. టమాటా ముక్కల్ని క్యారెట్ ముక్కలు అన్నీ కలిసేలా కలిపేసుకోవాలన్నమాట. కలుపుకున్నాక దీనిపైన ఒక 1 మినిట్ పాటు అట్లా లిడ్ పెట్టుకున్నామంటే మనకి కొంచెం ఫ్రై అయిపోతాయి అన్నమాట. పేస్ట్ అంతా అది అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అంతా పోతుంది అనమాట మంచిగా. చూసారు కదా, ఇప్పుడు ఇందులోకి మిల్ మేకర్ని ముందుగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. నేను కొంచెం వాటర్ వేసి అందులో క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నా. అవి వేసుకుంటున్నాను అనమాట. 1 కప్పు వరకు వేసుకున్నాక అందులోకి కొత్తిమీర కొంచెం అట్లాగే పుదీనా 2 కలిపి వేసేసుకుంటున్నా. కొద్దిగా వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక నేను నార్మల్గా మిల్లు పెడతారు కదండి, అవి 1 గ్లాసు, అట్లాగే బాస్మతి రైస్ 1 గ్లాసు, 2 గ్లాసుల రైస్ తీసుకున్నా. 2 గ్లాసుల రైస్కి ఇందులో బాస్మతి రైస్ వేసినప్పుడు కొంచెం వాటర్ పడ్డాయి కదండి, అందుకోసమని నేను 2 గ్లాసెస్ వాటర్ మాత్రమే యాడ్ చేస్తున్నా. 1 గ్లాసుకి 1.5 గ్లాసు వరకు వాటర్ పడుతుంది అనమాట. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వాడతారు కదా నార్మల్గా, అట్లా కాకుండా 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా, అవే వేసినాక మంచిగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్నాక మనం ఇప్పుడు దీనిపైన సెక్విక్ లిడ్ పెట్టి చేస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. ఇందులోకి సాల్ట్ యాడ్ చేస్తున్నా సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా కలిసేలా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్నాక దానిపైన మనం మొత్తం అంతా ఉప్పు టేస్ట్ చూసుకోండి సరిపోయిందా లేదా అనేది. ఎందుకంటే సెక్విక్ లిడ్ పెట్టి చేస్తున్నాం కదా, మళ్ళీ సరిపోతుందో లేదని డౌట్ రావచ్చు. అందుకే ముందు టెస్ట్ చేసుకొని చూసుకున్నారంటే అయిపోయింది. ఇది 24 సెక్విక్ లిడ్ అనమాట. ఈ సెక్విక్ లిడ్ని పెట్టినాక లాక్ క్లోజ్ చేయాలి. అక్కడ బ్లాక్ కలర్ది ఉంటుంది కదండి, అది క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. క్లోజ్ చేసినాక సాఫ్ట్ టర్బోలోకి రెడ్ మార్క్ వచ్చేలాగానే మనం స్టవ్ బంద్ చేసుకోవాలి. బ్లూ మార్క్ దాటిపోయినాక రెడ్ మార్కు ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసుకోవాలన్నమాట. అంతే అండి, చాలా సింపుల్గా కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, బ్లూ మార్క్ దాటి రెడ్ మార్క్ వచ్చింది. ఇప్పుడు లాక్ ఓపెన్ అవుతుంది. మనం ఓపెన్ చేసుకొని చూసుకుంటే చాలా సింపుల్గా చూసారా, మనం ఒక్క చుక్క కూడా ఆయిల్ వాడకపోయినా ఎంత పొడపొడలాడితే ఎంత మంచిగా వచ్చింది చూసారు కదా. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇట్లా పిల్లలకి లంచ్ బాక్స్కి కానీ లేకుంటే హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ ఇట్లా ఈజీగా చేసుకొని పెట్టుకోవచ్చు. వీటిని ఎవరైనా పర్చేస్ చేయాలంటే పైన కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్